డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, సగం సీఎం సీటు పవన్ కళ్యాణ్కి ఇస్తేనే జన సైనికులు ఓటు వేయండి అని చెప్పకనే చెప్పినట్టుగా ఈరోజు హరిరామ జోగయ్య ఒక దిక్కుమాలిన లెటర్ ఒకటిని రిలీజ్ చేశాడు. అసలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడం, టీడీపీ తోటి ఇప్పుడు అలయన్స్లోకి వచ్చాడు. ఏదన్నా ఉంటే ఆయన చూసుకుంటాడు. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి పూర్తి హక్కు, అధికారం ఆయనకుంది. ఆయనకి ఏదన్నా సలహా ఇవ్వదలుచుకుంటే ఆయన చెవులో చెప్పొచ్చు, ఆయన ఇంటికెళ్ళి ఆయనతో మాట్లాడొచ్చు. ఆ మాట్లాడి చెప్పిన విషయాన్ని బహిరంగ లేఖ రాసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాడంటే దీని వెనకమాల ఏదో ఒక దురుద్దేశం ఉండే ఉంటుంది అని అనుమానపడాల్సిన అవసరం ఉందా లేదా? అసలు జనసేన ఇప్పుడు టీడీపీ పార్టీ తోటి పొత్తులో ఉంది. అందులో ఎన్ని సీట్లు ఇస్తారు, ఏం చేస్తారు అనేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటారు. వాళ్లకున్న వెసులుబాటు ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలో చేసుకుంటారు. కానీ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ భుజాలు ఎక్కి కూర్చుంటారనమాట. అసలు ఆ పార్టీలోని ఉండే కార్యకర్తలు కానీ, లేకపోతే ఆ పార్టీ తరపున మాట్లాడే వాళ్ళు కానీ, ఆ పార్టీ బాగుండాలి, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకునే నాయకులు ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మీద భుజాల మీద ఎక్కి కూర్చొని స్వారీ చెయ్యాలి అనుకునే ఇలాంటి హరిరామ జోగయ్య లాంటి వాళ్ళందరూ ఇప్పుడు బహిరంగ లేఖలు రాసి సభ్య సమాజంలో ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ అందరికీ ఏమి సమాచారం అందించాలి అనేది కానీ, ఏమి వాళ్ళ ఉద్దేశాలను వాళ్ళ మీద రుద్దాలనే ప్రయత్నం కానీ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్తో మాట్లాడాను, 40 నుంచి 60 సీట్లు తీసుకోవాల్సిందే అనంటే 40 తీసుకునే అవకాశం ఉంది, మనం 40లో గెలవగలం అని చెప్పాము అని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. దీంతో పాటుగా బీజేపీ తోటి పొత్తు కూడా కలిపే ఉండాలి అని కూడా చెప్పాను అని అది కూడా ఆ లెక్కలో రాసి దాన్ని బహిర్గతం చేశాడు. దీంతో పాటుగా అధికార మార్పిడి అనేది కానీ, లేకపోతే అధికార చెరి సమానంగా పంచుకోవాలనే విషయంలో సగం సీఎం సీటు గురించి కూడా ప్రస్తావించాను అని అంటే అదంతా పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు. ఆయనకు ఒక విధానం కానీ, ఆయనకి ఏం ఉండవా? సరే, మీరు సలహా ఇచ్చారు, బాగానే ఉంది. కానీ దీన్ని బహిరంగ లేఖ రాసి బహిర్గతం ఎందుకు చేస్తున్నారు అనంటే చెప్పకనే జన సైనికులు మొత్తానికి ఆయన హింట్ ఇస్తున్నాడు. మీరు సగం సీఎం సీటు పవన్ కళ్యాణ్కి అని అనౌన్స్ చెయ్యకపోతే మీరు ఓటు వెయ్యకండి అని. అంటే దీని అంతటి ప్రకారంగా ఆలోచిస్తుంటే హరిరామ జోగయ్య ప్లాన్ వేరే ఏమైనా ఉందా అనేది కూడా అనుమానం కలుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు సగం సీఎం సీటు లేదని జన సైనికులు ఓటేయరు. బీజేపీతో పొత్తు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు వచ్చి పడతాయి అని సర్వేలు ఏం చెబుతూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం యొక్క అభిమతం బీజేపీ మీద ఎలా ఉంది అది కూడా తెలుసుకొని మసలుకోవాలి. సరే, టీడీపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ వాళ్ళు బీజేపీతో కలిసి ఉంటే వాళ్ళకి సొంతగా అంటే ఎలక్షనీరింగ్లో కానీ, మరేదైనా దీంట్లో కానీ వాళ్ళకి ఏదైనా కలిసి వచ్చే అంశం ఉంటే ప్రజలని బుజ్జగించో, మాయబుచ్చో, లేకపోతే వాళ్ళకి ఉన్న పరిస్థితిని ఎత్తి చెప్పో, జగన్మోహన్ రెడ్డిని దింపాలంటే వాళ్ళతో మేము ఖచ్చితంగా కలిసి తీరాలి అనే విషయాన్ని చెప్పుకునో ప్రజల ముందుకు వెళ్తారు. దాన్ని స్వాగతిస్తే, ప్రజలు కనుక స్వాగతిస్తే వాళ్ళకు ఓట్లేస్తారు. కానీ బీజేపీ తోటి ఎందుకు కలుసుకొని పోవాలి? హరిరామ జోగయ్య ఒక్క సమాధానం అన్నా చెప్పాలి. బీజేపీ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం వరగబెట్టింది, ఏం చేసిందో బీజేపీ పార్టీని ఈ రెండు పార్టీలు కలుపుకొని పోయి వాళ్ళని కొంతమంది ఎమ్మెల్యేలని ఇక్కడ తయారు చేయటానికి కానీ, కొంతమంది మినిస్టర్ పదవులు ఇవ్వటానికి కానీ ఏం అవసరం ఉంది? 2014లో ఇచ్చి 2018 వరకు 19 వరకు ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం కాకిని ఎంగిలి చేత్తో విదిలించినంత చందాన కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ విదిలించకుండా ఉండి, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ ఎన్నెన్ని ప్రయత్నాలు చేశారు, అతనికి ఎంత సహకారం అందించారు, వ్యవస్థల మేనేజ్మెంట్లో ఎంత పాలు పంచుకున్నారు అన్నీ చూసిన తర్వాత ఏ దిక్కుమాలిన ముఖం పెట్టుకొని ఈరోజు బీజేపీ పార్టీతో కలవాలని మీరు అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా
బీజేపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? 100 కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని కలుపుకొని వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఆ ఓట్లు మీకు ట్రాన్స్ఫర్ అయ్యి ఒరగబెట్టేది ఏమిటి? ఆ విషయాన్ని అన్నా తెలుసుకున్నారా మీరు? ఏం తెలుసుకోరు. బీజేపీ పార్టీతో ఎందుకు కలవాలి అని ఒక్క సమాధానం ఉంటుందా? ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ మీద ఎక్కి స్వారీ చేసి ఎలాగోలా ఈ పొత్తుని చెడగొట్టడం కోసం 40 నుంచి 60 సీట్లు 60 సీట్లు అడిగితే చంద్రబాబు నాయుడు ఇస్తాడో ఇవ్వడో, అందుకని పొత్తు చెడిపోతుంది. సగం సీట్ సీఎం సీట్ అడిగితే చంద్రబాబు నాయుడు ఇస్తాడో ఇవ్వడో, ఇవ్వకపోతే పొత్తు చెడిపోతుంది. బీజేపీ పార్టీతోటి కలిసి వెళ్ళాలి అని మనం ప్రపోజల్ పెడతాం, అందుకు చంద్రబాబు నాయుడు అంగీకరిస్తాడో ఇంచడో, పొత్తు చెడిపోతుంది. ఎలాగోలా ఈ హరిరామ జోగయ్య పొత్తు చెడగొట్టాలి అనే విషయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఇలాంటి లేఖలన్నీ రాస్తున్నట్టుగా కనిపించటం లేదు. పవన్ కళ్యాణ్ తోటి పర్సనల్గా మీరు ఎన్నైనా మాట్లాడండి, అది ఎవరికీ అభ్యంతరం లేదు. మీకు ఉన్న అభిమతాన్ని మొత్తాన్ని చెప్పండి. ముందు సీఎం సీట్ సగం మేము ఫస్ట్ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని కూడా అడగమని పవన్ కళ్యాణ్కి చెప్పండి. ఇదంతా ఒక బహిరంగ లేఖ ద్వారా ప్రజలకు ఎందుకు తెలియజేస్తున్నారు అనంటే దాని అనుకున్న దురుద్దేశం అదే. కనీసంలో కనీసం పొత్తు ఎలాగోలా చెడగొట్టేసేసి జగన్మోహన్ రెడ్డి గెలుపుకి మనం ఏదో రకంగా ఆస్కారం అవుదాం. కానీ ఇదే హరిరామ జోగయ్య ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఉండే కేసులన్నింటినీ ఎన్నికల్లోపే త్వరితగతిని తేల్చాలి అనే దానికి పిల్లు వేస్తాడు తెలంగాణ హైకోర్టులో. కానీ అది తేలదు. ఆ విషయం హరిరామ జోగయ్యకు కూడా తెలుసు. ఆ విషయంలో ఎందుకు అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేసులను తొందరగా తేల్చాలని, లేదా 2019 నుంచి ఇప్పటి వరకు ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి పట్ల వీటన్నిటి మీద కూడా తేల్చాలని వేరే కేసులు పడుతూ ఉంటే ఆ కేసులన్నిటినీ ఊతం చేసుకుని ఈ కేసు అడ్డం పెట్టడం కోసం పెట్టారేమో అనే అనుమానాలు రావా? దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏ విధమైన తీర్పు రాకపోతూ ఉంటే ఈ తీర్పు వచ్చిందాకా వాటన్నిటినీ ఆపండి అని అడుక్కునే అవకాశం లేదా పక్కన వేరే కోర్టులలో? వీటన్నిటి మీదగా లేదు, ఇదంతని కలిపి వేరే ఏదన్నా సుప్రీంకోర్టులోనో వేరే ఎక్కడైనా ప్రత్యేక కోర్టులోనో తేల్చాలని మొత్తం కేసులను తీసుకెళ్లి అక్కడ పడేస్తే అది ఏ రోజుకి తేలకుండా పోతుందేమో. ఇందులో హరిరామ జోగయ్య ఇంటెన్షన్ ఏమిటి? అది ప్రస్ఫుటంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఈరోజు రాసిన బహిరంగ లేఖ ద్వారా నాకు అర్థమైన విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. ఈ పొత్తు హరిరామ జోగయ్యకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే 60 ఎమ్మెల్యే సీట్లు అడగండి, సగం సీఎం సీట్ ఇవ్వమని అడగండి, బీజేపీతో పొత్తు పెట్టుకోమనండి, ఇత్యాది అంశాలన్నీ తీసుకొచ్చి ఎవరైనా ఎంతసేపు ఒక పొత్తు పొసగాలి అని అంటే నువ్వు కొంచెం తగ్గుతావు నేను కొంచెం తగ్గుతాను అనే విషయంలోనే అది దగ్గరగా చేరుతుంది. కానీ నువ్వు నీకున్న అభిమతాలు మొత్తాన్ని నా మీద రుద్దేసేస్తే నేనే తగ్గిపోయి నీతో కుదురుతుందా? అలాగ పొత్తు చెడగొట్టడం కోసం హరిరామ జోగయ్య విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.